ఈ యొక్క దినాన మన సంఘంలో స్పెషల్ ఏంటండి? కోతకాల పండగ. ఈ యొక్క దినాన మనం చెప్పుకునే వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు జ్ఞానులను సిగ్గుపరచుటకు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ జీవమునకు నివా తిరిగి లేచెను నాతోనుండా. పరమ జీవమునకు నివా తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా అయ్యా లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క దినాన్ని ప్రభువా నాయన మీ యొక్క వాక్యం చెప్తున్నాను, మరుగుపరచండి నాయన. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తితో ఎత్తి పట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా బిడ్డలందరికీ నాయన వినగలిగే చెవిని గ్రహించగలిగే హృదయాన్ని దయచేయండి నాయన. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయండి నాయన. ఈ యొక్క ఆరాధన ఆదరించేంతవరకు నాయన మీరే తోడుగానే అడిగి మహిమ ఘనత ప్రభావాలు పొందమనని త్వరగా రాబోచున్న యేసయ్య నామం పెట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదువుకున్న వాక్యం మరలా చదువు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే అండి, వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. దేవుని శిష్యులుగా ఉన్నవారు ఎక్కువ చదువులు ఏమైనా చదివారంటారా? ఏ యోగ్యత లేని వారిని దేవుడు ఈ లోకంలో ఏర్పరచుకున్నాడు. నా జ్ఞానులు అన్న వారిని సిగ్గుపరిచి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడండి? ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే అండి, బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. చాలండి. మనం అనుకుంటాం నాకు ఏ ఎన్నిక లేదు, నేను ఏ యోగ్యత లేని దానిని, నేను ఎందుకు పనికిరాని దాన్ని అని అనుకుంటాం. కానీ లోకంలో దేవుడికి ఎవరు కావాలండి? బలహీనులనే దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు, బలంగా నిలబెడతాడు. ఇప్పుడు యొక్క దినాన్న పండగ వర్తమానం చెప్పుకుందాం. ఎందువల్లంటే దేవుడు సంవత్సరము ఆయన దయాకిరీటాన్ని ధరింపచేసి మరొక పండగ దినాన్న దేవుని సన్నిధిలో ఇలా జీవించడానికి దేవుడు మనందరికీ మరొక తరుణాన్ని, మరొక అవకాశాన్ని దేవుడు దయచేస్తాడు. ఇప్పుడు ఏ ఏరియా కన్నా సరే ఒక సీఎం వస్తున్నాడు అనుకోండి, ముందు ఏం చేస్తారు? ఏ అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఏ గుర్తింపు లేకుండా వచ్చేస్తాడంటారా? ఒక నెల రోజుల ముందు నుంచి అనౌన్స్మెంట్ ఇస్తారు. అనౌన్స్మెంట్ ఇచ్చి పలానా రోజునాడు సీఎం వస్తున్నాడు కనుక ఈ యొక్క గల్లీలన్నీ ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. ప్రతి ఒక్కరు మీరు ఆ మీటింగ్కి రావాలని ముందుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారనమాట. అనౌన్స్మెంట్ ఉంటుంది. అలాగ పాత నిబంధన ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ గుంట దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదాము యొక్క ఎముకలో నుంచి అవ్వను చేశాడు. అవ్వను చేసినప్పుడు దేవుడు అనుకున్నట్టుగా వాళ్ళు ఎలా లేరండి? ఈ లోకంలో మాట వినలేదు. మనం చెప్పుకున్నాం కదా, ఏ పండు అయితే తినొద్దు అన్నారో అదే తినేస్తారు కనుక దేవుడు అనుకున్నాడు, నేనే ఈ లోకంలోనికి వచ్చి
నేను ఏం చేస్తాను? కన్యమరియమ్మ గర్భాన ఈ లోకంలోనికి వచ్చి నేను నా బిడ్డలు నేను రక్షించుకుంటానని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక మానవుడే ఈ లోకంలోనికి రావడానికి ఏముండాలండి? ఒక గుర్తింపు ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు 1 నెల 2 నెలల ముందు నుంచే పలానా వ్యక్తి వస్తున్నారని ఎలా అడ్వర్టైజ్మెంట్ ఉంటుందో ఈ యొక్క దేవాతి దేవుడు కూడా ఈ లోకంలోనికి రావడానికి అనుకున్నాడంట. నేను సడన్గా వస్తే ఏమాత్రం కూడా మంచిగా ఉండదు, నేను ముందుగా చెప్పి ఏం చేస్తాను, ఈ లోకంలోనికి వస్తాను. మొట్టమొదటిగా ఆయన చెప్పి వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడ ఎలాగ వస్తాడండి? ఆయన చెప్పకుండా వస్తాడు. ప్రతిసారి కూడా చెప్పి రావడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఎందువల్లంటే ఆ యొక్క దినాలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు నిజమైన దేవుడు ఉన్నాడో లేడో తెలవలేని స్థితిలో వాళ్ళు ఏం చేశారు? దేవుడిని ప్రార్థించారు. ఇప్పుడు మనము ఉన్నాడని ప్రార్థిస్తున్నామా లేడని ప్రార్థిస్తున్నామా? దేవుడు ఉన్నాడు కనుకనే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రార్థిస్తున్నాం. గనుకనే యెషయా భక్తుడు ఉన్న కాలంలో అప్పటికి యేసయ్య పుట్టడానికి 720 సంవత్సరాల క్రిందట దేవుడు ఏం చేస్తాడంటే యెషయా భక్తునితో ఒక మాట మాట్లాడాడు. యెషయా, నేను ఈ లోకంలోనికి వస్తున్నాను. ఇప్పుడు యెషయా గారితో ఒక్కొక్కరితో దేవుడు కొన్ని మాటలు మాట్లాడాడు. అందరితో ఒకలా మాట్లాడలేదు. ఇప్పుడు యెషయా భక్తుడితో ఏం మాట్లాడాడంటే గర్భాన్న నేను ఈ లోకంలోనికి వస్తున్నాను అని మాట్లాడాడు. మళ్ళీ రెండోది ఏంటంటే నన్ను ధనవంతుని సమాధిలో పెడతారు. ఆయన పుట్టిక ఎలాగున్నదండి? పేదవానిగా ఉన్నది. ఆయన మరణము గొప్పగా ఉన్నది. ఇప్పుడు ఎవరు సమాధిలో పెట్టారు ఆయన్ని? అరిమత్త యోసేపు సమాధిలో దేవాతి దేవుని పెట్టారు. ఇప్పుడు యెషయా భక్తుడు ప్రతిదీ కూడా ఆయన మాట్లాడారు. తర్వాత 520 సంవత్సరాలు దేవుడు ఇంకొకరితో మాట్లాడారు. ఎవరితో మాట్లాడారండి? మీకా భక్తునితో మాట్లాడారు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా పురాతన కాలము మొదలుకొని చాలండి. మరలా ఫస్ట్ నుంచి మరలా చదువుదాం. మనం దీన్ని ముక్కల కింద చేద్దామండి. బెత్లెహేమ్ అనగా చాలాసార్లు చెప్పిన అర్థం ఏంటండి? రొట్టెల ఇల్లు. బెత్లెహేమ్ అనగా తర్వాత మాట ఎఫ్రాతా అనగా ఫలభరితమైన. ఇప్పుడు బెత్లెహేమ్ అనగా రొట్టెల ఇల్లు, ఎఫ్రాతా అనగా ఫలభరితమైన. తర్వాత ఇప్పుడు యోధా అనగా స్తుతి. ఇప్పుడు మాట్లాడుకుంటే బెత్లెహేమ్ అనగా రొట్టెల ఇల్లు, ఎఫ్రాతా అనగా ఫలభరితమైన, తర్వాత యోధా అనగా స్తుతి. ఇప్పుడు మేకా అనగా అర్థం ఏంటంటే నిన్ను పోలిన వారు ఎవరు? ఏంటండి? నిన్నే పోలిన వారు ఎవరు? మేకా అనగా నిన్ను పోలిన వారు ఎవరు? ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా ఇప్పుడు మేకా భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే బెత్లెహేము ఆ యొక్క చిన్న గ్రామంలో ఇప్పుడు మేకా భక్తుడితో అప్పుడు మేకా భక్తుడికి వచ్చేటికి 550 సంవత్సరాలు అనమాట. 550 సంవత్సరాలు ఇంకా ఆయన పుడతాడు. యెషయా భక్తుడు ఎంత అండి? 720. ఇప్పుడు మేకా వచ్చేటప్పటికి 550. ఇప్పుడు 550 సంవత్సరాలు వచ్చేటప్పటికి మేకా భక్తునితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే నేను చిన్న గ్రామంలో నేను ఏం చేస్తానో ఈ లోకంలో పుడతాను. ఆయన ఏది కూడా ఈ యొక్క దినాన్ని మనం చెప్పుకునే వాక్యం ఏంటంటే మన దేవుడు చిన్న దేవుడా పెద్ద దేవుడా? పెద్ద దేవుడు చిన్న వాళ్ళని ఎన్నుకున్నాడు. ఏంటండి? చిన్న వాళ్ళని ఎన్నుకున్నాడు. ఎలాంటి దేవుడు? మన దేవుడు చిన్న దేవుడా? చిన్న దేవుడు కాదు, పెద్ద దేవుడు. చిన్న వాటిని ఏర్పరచుకున్నాడు కానీ గొప్ప వాళ్ళని దేవుడు ఏమాత్రం కూడా ఏర్పరచుకోలేదు. చిన్న వాళ్ళని మనం అనుకుంటాం నేను ఏ యోగ్యత లేని దాన్ని, నేను ఆ యొక్క నా దగ్గర ధనం లేదు, చదువు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదని అనుకుంటాం. కానీ ఆ యొక్క ధనవంతులను సిగ్గుపరచడానికి అయినా ముందు చెప్పుకున్నాం కదండి. ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రి వారిని, ఏ యోగ్యత లేని వారిని దేవుడు ఏం చేస్తాడు? ఈ లోకంలోనూ ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క బెత్లెహేమ్ ఏ ఖండంలో ఉన్నదండి? ఆసియా ఖండంలో ఉన్నది. అనగా మన ఖండంలోనే యేసయ్య పుట్టారు. మన దేవుడా లేకపోతే అమెరికా వాళ్ళ దేవుడా? మన దేవుడే. ఇప్పుడు ఏంటంటే మన దేవుడు మన యొక్క ఖండంలోనే పుట్టాడు. ఇప్పుడు ఏంటంటే నాసికా రంధ్రం. ఇప్పుడు మనకి మధ్య స్థానం ఏంటండి? మన శరీరానికి బొడ్డు అనమాట.
ఆ యొక్క ఇప్పుడు మధ్యన ఎలాగుంటుందో మనకు బొడ్డు, ఆ యొక్క ఇప్పుడు మనకి ఆయన ఎక్కడ పుట్టాడండి? ఆసియా ఖండంలో మధ్యన పుట్టాడనమాట. ఇప్పుడు మన దేవుడు మన ఈ లోకంలో ఆయన ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు అనగా, ఇప్పుడు ఆయన పుట్టకుండా ఉండొచ్చు కదండి, అప్పుడులాగా వదిలేయచ్చు కదా. మనం మాట వినట్లేదు ఆయన విడిచిపెట్టేస్తే ఆయనకి మనకి ఏమాత్రం తేడా ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు చెప్తాం మాట వినకపోతే ఇంక నేను ఏమీ చేయలేను, దేవుడే చేయలేని విడిచిపెట్టేస్తాం. కానీ మన దేవుడు అలా విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమును కూడా కాదు. ఏ ఒక్క మనిషిని కూడా దేవుడు ఏం చేయడండి, విడిచిపెట్టడు. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు అనుకున్నాడు. ఇప్పుడు యెషయా భక్తుడు చెప్పాడు పుడతాడని. తర్వాత మేకా భక్తుడు చిన్న పల్లెటూరులో ఆయన పుడతాడు అని ఇదంతా కూడా మేకా భక్తుడు చెప్పుకొచ్చినా సరే ఇక మనుషులు ఏం చేయట్లేదండి, ఎంత మాత్రమును కూడా మాట వినే స్థితి ఎవరికీ కూడా లేదు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. నీ జనన విధానము చూడగా నేను పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, బట్ట చుట్టకపోయిరి. చాలండి. ఇప్పుడు ఏంటంటే దేవత దేవుడు మాట్లాడుతున్నాడు. మనము పుట్టిన నాడు మన నాభిసూత్రం ఏం చేయట్లేదంటండి, కోయబడతలేదు. ఇప్పుడు ఆ యొక్క తల్లి గర్భంలో బిడ్డ ఉన్నదప్పుడు ఆ యొక్క ప్రసవించే సమయానికి ఇప్పుడు ఆ యొక్క డాక్టర్స్ ఏం చేస్తారు, తల్లిని బిడ్డని వేరుపరిచారంటే బొడ్డుతాడు ఏం చేస్తారు, కట్ చేస్తారు. బొడ్డుతాడు ఎప్పుడైతే కట్ అయిందో తల్లికి బిడ్డకి ఏమవుతుందండి, కనెక్షన్ కట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే లోకానుసారంగా తల్లికి బిడ్డకి బొడ్డుతాడు కట్ చేస్తే కట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పాపంలోనే పొరలాడుతున్నాం. అంటే ఎలాగున్నాము, పాపంలోనే మనం ఏదొద్దంటే అవ్వం చేసినట్టు, ఏదొద్దంటే అదే, ఏ పాపం చేద్దంటే ఆ పాపం వరకే మన యొక్క జీవితం ఏంటి, మన బ్రతికేంటి వెళుతూ ఉంటుంది. కనుక మన జీవితాలు కూడా ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే ఇప్పుడు మనకి ఏం కట్ చేయలేదంటండి, లోకంలో నుంచి మనకి బొడ్డుతాడు కట్ చేయబడలేదంటండి. ఏం కట్ చేయబడలేదు, బొడ్డుతాడు ఏమాత్రం కూడా కట్ చేయబడలేదు. ఎందువల్లంటే కళ్ళుంటాయి, చూస్తాము, చెవులుంటాయి, వింటాము, అన్నీ చేస్తాం. కానీ ఏది చేయొద్దంటే అదే చేస్తాం. అనగా మన నాభి సూత్రం ఏమవ్వట్లేదని బొడ్డుతాడు కట్ చేయబడట్లేదు కనుక పాపంలో పొరలాడుతున్న మన దగ్గరికి ఎవరు వచ్చారండి, యేసయ్య లోకంలోనికి వచ్చి ఆయన అన్నాడంటాను. ఇప్పుడు తప్పిపోయిన కుమారుని దేవుడు విడిచిపెట్టేస్తాడా? తండ్రి ఎంతసేపు కాపలా కాస్తాడు, చెప్పాడు, ఏ మాత్రం కూడా వినలేదు. ఇప్పుడు ఆస్తి అంతా పాడు చేసేసుకున్నాక ఇప్పుడు తండ్రి దగ్గర రావడానికి ముఖం చెల్లలేదు. కానీ దేవుడు ఏం చేస్తాడండి, తండ్రి దగ్గరికి రప్పించాడు. మనం అనుకుంటాం మన ఏ స్థితిలో ఉన్నా మన బిడ్డలు మనం ఏం చేస్తామండి, హత్తుకుంటాం కానీ విడిచిపెట్టము. కానీ మన దేవుడు మనల్ని విడిచిపెడతాడంటారా? ఏ మాత్రం కూడా ముదిమి వచ్చేంతవరకు కూడా మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం లోకంలో ఉన్న మనము, పాపంలో ఉన్న మనం ఏదొద్దంటే అదే చేస్తున్నాం. మన దగ్గరికి దేవాతి దేవుడు ఈ యొక్క లోకంలోనికి వచ్చి అంటున్నాడంటండి, మన జనన విధము చూడగా ఎలాగుంటుందంటండి, ఆశ్చర్యం కలుగుతుందంటే. ఎందువలనంటే దేవుడు మనల్ని ఎక్కడో ఉన్నతమైన స్థితిలో అబ్రహాం కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టాలని దేవుడు మనల్ని నిర్ణయిస్తే మనం ఎక్కడ ఉంటున్నామంటండి, పాపంలోనూ ఏదొద్దంటే అదే స్థితిలో మనం ఉన్నాం. కానీ అదే స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మన దగ్గరికి ఎవరు వచ్చారండి, దేవుడు వచ్చి అయ్యో నేను ఏ విధంగా చూడాలనుకున్నానో నువ్వు ఏ విధంగా ఉన్నావు, అయినా ఏమీ కాదు, నేను విడిచిపెట్టే దేవుడునైతే నేను ఎంత మాత్రమును కూడా కాదన్నని ఆ యొక్క పాపములో పొరలాడుతున్న మన దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటండి, ఆ యొక్క బొడ్డుతాడుని ఏం చేస్తున్నాడంటండి, కట్ చేస్తున్నాడంటండి. ఎప్పుడైతే బొడ్డుతాడుని కట్ చేస్తాడో ఇప్పుడు ఏం చేయాలా, బిడ్డను ఏం చేస్తారండి, శుభ్రపరుస్తారు. ఇప్పుడు నీళ్లతో ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, దేవుడు శుభ్రపరుస్తున్నారు. నీరు అనగా దేనికి సాదృశ్యం అని చెప్పాను, దేవుని వాక్యం. మన జీవితాలు మార్చుకోవాలన్నా, బ్రతుకులు మార్చుకోవాలన్నా దేనితో మనం మార్చుకోవాలి, దేవుని యొక్క వాక్యంతో మన బ్రతుకు మార్చాలి. తప్పించి మనం ఎంత చెప్పినా మనం ఏ మాత్రం కూడా ఈ చెవితో వింటాము, ఆ చెవితో విడిచిపెట్టేస్తాం అనమాట. మనం వినే మనుషులమైతే ఎంత మాత్రమును కూడా కానే కాదు. ఒకసారి అంటే అండి ఒక వేటకి వెళ్ళారంటే అండి, ఒక డాక్టర్ గారు వెళ్ళారంట, ఒక లాయర్ వెళ్ళారంట.
ఒక పాస్టర్ గారు వెళ్ళారంట. ముగ్గురు కూడా అడవిలోనికి వెళ్ళి ఆ యొక్క వేటాడి ఒక జింకను పట్టుకుందామని ఆ యొక్క వేశారంటండి. ఏం వేస్తారు? బాణం వేశారంట. బాణం వేసేటప్పటికి ఆ యొక్క జింక పడిపోయిందంట. ఇలా ఈ చెవిలో నుంచి వెళ్ళి ఆ చెవిలోకి వచ్చేస్తుందంట. దగ్గరికి వచ్చి అంటున్నారంట డాక్టర్ గారు, నేనేస్తేనే పడింది అంటున్నారంట. తర్వాత లాయర్ గారు వచ్చి ఏమంటున్నారంట, మీరు వేయలేదు, నేనేస్తేనే ఇది పడింది అంటున్నారంట. పాస్టర్ గారు దగ్గరికి వచ్చారంట. దగ్గరికి వచ్చి చూసేసరికి అంటున్నారంట, నేను వేసిన బాణం ఈ చెవిలోంచి ఈ చెవిలోకి వచ్చేసింది కనుక మీరు ఎవరో వేయలేదు, మీరు ఎవరు వేసినా ఏదో ఒక దిక్కున బాణము గుచ్చుకొని ఉంటుంది. ఇప్పుడు నేను వేసాను కనుక ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ చెవిలోంచి ఈ చెవిలోకి వచ్చేసింది అనేసప్పటికి డాక్టర్ గారు లాయర్ గారు అంటున్నారంట, పాస్టర్ గారు మీరు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు మనము కూడా దేవుడు ఎంత మన గురించి త్యాగం చేసినా, ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించినా ఏదో నిమిషంలో మనం ఏం చేస్తున్నామండి, జారిపోతున్నాము, పడిపోతున్నాము. ఇప్పుడు మనం మార్పు చెందాలంటే ఈ వాక్యం నాకే అనుకుంటాం. మనం మారకూడదని అనుకుంటే ఈ వాక్యం నాకు కాదు, నా పక్కింటి వాళ్ళకని అనుకుంటాం. కానీ చెప్పిన ప్రతి మాట చెప్పిన వాళ్ళకి వర్తిస్తుంది, వినేవాళ్ళకి వర్తిస్తుంది, అందరికీ కూడా వర్తిస్తుంది. కానీ దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ఆ యొక్క పాపంలో ఉన్న మన దగ్గరకు వచ్చి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అండి, వాక్యాన్ని చెప్తున్నారంటే అండి. వాక్యం అన్న నీళ్ళ ద్వారా ఏం చేస్తున్నారు, కడుగుతున్నారంటే అండి. తర్వాత నీళ్ళు తర్వాత ఉప్పు నీళ్ళు అయిపోయిన తర్వాత ఉప్పు అనగా ఉప్పుతో ఆయన ఏం చేస్తున్నారంటే అండి, నీ జనన విధమును చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రం కొయ్యబడలేదు, శుభ్రపట్టకు నీళ్లతో కడగబడను లేదు. ఉప్పు రాయకపోయి, ఉప్పు అనగా ఏంటంటే నిబంధన అండి. ఏంటండి? నిబంధన. మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడు, నీళ్లతోటి శుభ్రం చేస్తున్నాడు. ఇప్పుడు శుభ్రమైన మనం ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చాము, ఒక నిబంధన మనం అంటూ చెయ్యాలి. నిబంధన లేకపోతే మనము పైకి లేసేసరికే మనకి ఏమైపోద్దండి, విన్న వాక్యము ఈ చెవిలో నుంచి ఆ చెవిలోకి వచ్చేస్తుంది అనమాట. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చామంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలో తాకినప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడైతే శుభ్రం చేశాడో వాక్యం ద్వారా మన జీవితాలు మన బ్రతుకులు సరి చేసుకున్నామో మనం ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఉప్పు రాయబడాలన్నమాట. ఉప్పు అనగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి, నిబంధన. ప్రభా నేను ఏం చేయను, పాపము జోలికి నేను వెళ్ళను ప్రభా, నువ్వు ఏది చేయమంటే నేను అది చేస్తాను. మరి వాక్యం విన్నా మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో మన బ్రతుకులో ఒక నిబంధన అంటూ దేవునితో మనము చెయ్యాలి. నిబంధన చేయకపోతే మరలా ఇప్పుడు ఆ యొక్క ఏదైనా జంతువు మనం కడిగితే మరలా ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతుంది. కనుక ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే వాక్యం ద్వారా మనల్ని కడుగుతున్నాడో తర్వాత ఒక నిబంధన అంటూ మనము చేయాలి. నిబంధన చేసిన తర్వాత బట్ట చుట్టకపోయారంటే అండి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యంతో కడగబడాలి, తర్వాత ఉప్పుతో నిబంధన చేయాలి, తర్వాత ఏం చేయాలండి, బట్ట చుట్టాలి. రక్షణ వస్త్రం దేవుడు మనకు దయచేస్తున్నాడు అంటే 3 దయచేస్తున్నాడు. ఈ 3 మనలో ఉంటే ఇప్పుడు మనం లోకంలోనికి వెళ్ళే విధానమే ఎంత మాత్రం కూడా మనకి లేదు. మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం నిబంధన చేసామో మనలో గొప్ప మార్పు వస్తుంది. ఎప్పుడైతే మార్పు వస్తుంది దేవుడు మనకి ఏం వస్త్రం ఇస్తాడండి, రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళకి మనకి ఏ వస్త్రం ఉండాలండి, రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం లేకపోతే మనం ఈ లోకంలో ఎందుకు కూడా పనికిరాము. ఇప్పుడు 3 పనులు దేవుడు ఈ లోకంలో, ఇప్పుడు ఆదాము ద్వారా జరగలేని కార్యము దేవుడు ఈ లోకంలోనికి వచ్చి మనల్ని వాక్యంతో కడుగుతున్నాడు. అయినా ఉప్పుతో మనం ఏం చేస్తున్నాము, నిబంధన చేస్తున్నాం. ఉప్పుతో నిబంధన అయిన తర్వాత రక్షణ వస్త్రం. ప్రతి ఒక్కరు కూడా మనకి ఏం కావాలండి, రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రాన్ని దయచేస్తున్నాడు. తర్వాత కటాక్షింపు. ఇప్పుడు మనల్ని ఏమన్నా బలవంతంగా మన హృదయాన్ని బట్టి నువ్వు నిబంధన చేసేసావా అని ఏమన్నా మనల్ని ఏమన్నా గట్టిగా పట్టుకుంటున్నారా? మనకు హృదయాన్ని కదిలించి మనం చేస్తున్నామా నిబంధన? మనమే చేస్తున్నాం. మనం బలవంతంగా దేవుడు సన్నిధిలోనికి ఎవరు మనల్ని తీసుకురాలేరు. వచ్చినా మనం వినే ప్రసక్తే ఎంత మాత్రం కూడా ఉండదు. నిబంధన అనేది మన హృదయాన్ని బట్టి మనకి ఏముండాలండి, నిబంధన అంటూ మనకు జరగాలి. ఇప్పుడు ఇందులో బలవంతం ఏమైనా ఉందంటారా? బలవంతం ఎంత మాత్రమును కూడా లేదు. మనకి ఎప్పుడైతే దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇచ్చేస్తాడో మనం ఇంకా పాపం వైపు కానీ పాపపు ఒక ప్రవర్తన కానీ పాపపు ఆలోచన కానీ మన జీవితంలో ఎంత మాత్రమును కూడా ఉండే అవకాశం ఎంత మాత్రము కూడా లేదు. తర్వాత ఒకడును లేకపోయాను, చూడ అసహ్యముగా ఉంటివి,
నీతో చెప్పి తిని చాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేవుడు మహిమ వస్త్రాన్ని ఇచ్చాడు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. రక్షణ వస్త్రాన్ని ఇచ్చిన తర్వాత మనం పాపంలో ఉంటామంటారా? ఏది కూడా లేదు. దేవుడు మనల్ని ఆయన ఒక రక్తంతో మనల్ని ఏం చేస్తున్నాడండి? కడుగుతున్నాడు. ఇప్పుడు దేవుడు మన రక్షణ వస్త్రాన్ని ఇవ్వకుండా, ఆ యొక్క ఉప్పుతో మన నిబంధనలు లేకుండా, దేవుని యొక్క వాక్యంతో మనం కడగబడకుండా మన జీవితాలు ఎలాగున్నాయి? పాపంలో పొరలాడుతున్నాయి. ఎందుకు పనికి రాకుండా అసలు ఏ ఒక్క యోగ్యత లేని జీవితానికి దేవుడు మనకి ఏం చేస్తాడండి? గొప్ప యోగ్యతను దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడు మనకు దయచేస్తాడంటే ఈ యొక్క దినాన్ని మన బొడ్డుతాడు ఏమవ్వాలండి? కట్ చేయబడాలి. కట్ చేయబడితేనే ఇదంతా మనకు వర్తిస్తుంది. కానీ మన కట్ చేయబడకుండా ఏ ఒక్కటి కూడా మనకి ఏది కూడా వర్తించదు. దేవుడు ఈ లోకంలో ఉన్నదప్పుడు ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఒకడు పరిగెత్తుకొని వచ్చి సద్బోధకుడా నేనేమి చేయదునని ఎలా చెప్పుచున్నావు? ఎవడును సత్పురుషుడు కాడు, వ్యభిచరింపవద్దు, పలుకవద్దు, చెప్పాను. బోధకుడా ప్రేమించి బేదలకిమ్ము, చాలండి. ఇప్పుడు ఇతను ఏం చేశాడండి? దేవుడు చెప్తే చేశాడంటారా? ఏ మాత్రం కూడా చేయలేదు. అంటే ఇతను బొడ్డుతాడు తెగిందంటారా? దేవుని దగ్గరికే వచ్చాడు కానీ బొడ్డుతాడు ఎంత మాత్రమును కూడా తెగలేదు. మనం దేవుని సన్నిధానికి వస్తున్నాము వెళుతున్నామంటే కాదు, కానీ మన బొడ్డుతాడు ఏమవ్వాలండి? తెగిపోవాలి. ఇప్పుడు దేవుడు చెప్పాడంటే ఇప్పుడు యెషయా భక్తుడు చెప్పిన సమయానికి వచ్చాడంటారా? పేదవానిగా వచ్చాడు ఆయన, ధనవంతుని సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. జరిగిందంటారా? జరిగింది. ఇప్పుడు మేకా భక్తుడు చెప్పినప్పుడు ఆ యొక్క పెద్ద పట్టణంలో పుట్టాడైనా, చిన్న పట్టణంలో పుట్టాడైనా? చిన్న ఊర్లో. ఆయన యేసయ్య ఆ యొక్క బెత్లెహేములో పుట్టినప్పుడు అక్కడ జనాభా అంటే 15,000 మంది అంటే, అంతకు మించి ఎక్కువ మంది ఎంత మాత్రం కూడా కాదు. అన్నీ కూడా తక్కువ ఎంచుకున్నారు. మరలా ఇంకొక ఉదాహరణ చెప్పారు యేసయ్య. ఏమన్నానంటే ఇప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం, దానియేలుకి ఆ నెబుకద్నెజరుకి కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు ఆ కళని మర్చిపోయినప్పుడు అంటున్నారు, నాకు కళ వచ్చింది, కళ భావాన్ని చెప్పాలి అన్నప్పుడు శకునగాండ్రు అందరూ కూడా వచ్చారు. అందరూ అంటున్నారు, రాజా మీరు కళ చెప్తే మేము భావం చెప్పగలుగుతాం, కానీ కళ చెప్పకపోతే భావం చెప్పలేమని అనగా అప్పుడు దానియేలు అన్న వ్యక్తి ఉన్నాడు, రాజ్యంలో చెప్తాడని చెప్పినప్పుడు దానియేలుని కబురు పెట్టినప్పుడు ఆ యొక్క దానియేలు అక్కడికి వెళ్ళి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు వీళ్ళ నలుగురు కలిసి ఏం చేస్తారండి? ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా దేవుడు ఎవరికి వివరించాడు? దానియేలుకి వివరించాడు. దానియేలుకి వివరించి ఆ రాజుగారికి వచ్చిన కళ పలానా. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు బబులోనికి వెళ్ళిన తర్వాత పరిపాలన ఎవరు చేశారండి? నెబుకద్నెజరు చేశారు. తర్వాత బంగారం ఆయన, తర్వాత వెండి ఎవరు? మాదియా పారసీకం, తర్వాత ఇత్తడి ఎవరు? గ్రీకులు, తర్వాత ఇనుము రోమా సామ్రాజ్యం. ఇప్పుడు దేవుడు ఏ పరిపాలనలో వస్తానని చెప్పాడు? రోమా సామ్రాజ్యంలో వస్తానన్నాడు. రోమా సామ్రాజ్యంలో వస్తానన్నది రోమా సామ్రాజ్యం వచ్చే వరకు ఉన్నాడా, లేకపోతే ఆయన ఆ బంగారం నెబుకద్నెజరు కాలంలో ఆయన వచ్చేసాడా? రోమా సామ్రాజ్యం. ఇప్పుడు అది కూడా జరిగిందంటారా? యేసయ్య ఏదైనా దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు మాట ఇచ్చి నమ్మదగిన దేవుడు చేస్తానంటే తప్పకుండా చేస్తాడు. మనం ఎంత కాదనుకున్నా ఒక్కసారి అనుకుంటాం ఈ కార్యం ఇలా జరుగుతుందని అనుకోలేదేనంటే దేవుడు చేసినప్పుడు ఏ మానవుడు కూడా, ఏ ఒక దుష్టుడు కూడా వేరు చేయడానికి ఏ ఒక అధికారం కూడా లేదు. ప్రతిదీ కూడా దేవుని బట్టి. ఈ లోకమంతా కూడా ఆయన లేకుండా ఈ లోకంలో ఏది లేదు. మనం ఈ విధంగా బ్రతికున్నాము, ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నాము, శక్తివంతంగా ఉన్నాము, ఆయన సన్నిధిలోనికి వచ్చామంటే మన శక్తి కాదు, మన బలము కాదు, కేవలము దేవుని ఇచ్చిన కృప అంతే. అంతకు మించి ఏది కూడా లేదు. ఇప్పుడు ఏ కాలంలో వస్తానని ఆ నెబుకద్నెజరు చెప్పాడండి? కళల రూపంలో
రోమీల పరిపాలనలో వస్తానన్నాడు. ఆయన రోమీల పరిపాలనలోనే ఈ లోకంలోనికి వచ్చారు. ఎందువల్లంటే వాళ్ళే సిలువేస్తారు, వేరే వాళ్ళైతే ఎవరో కూడా సిలువ ఎంత మాత్రమును కూడా వెయ్యరు. ఇప్పుడు దేవుడు ఏంటంటే ఇప్పుడు బెత్లెహేంలో పుడతాడని చెప్పారు కదా. ఇప్పుడు బెత్లెహేంలో పుడతాడనే దానికి మరియమ్మ ఊరు బెత్లెహేమా, యేసేపు ఊరు బెత్లెహేమా? మరి ఆయన ఎందుకు పుట్టాడు అందులోను? కరెక్ట్ లేదు. కరెక్టే, లేఖనాలు నెరవేరిపోతాయని అంటే మనం ఇప్పుడు అమెరికా వెళ్ళి ప్రసవించమంటే అక్కడ పరిపాలన ఒప్పుకుంటుందా? గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? జనసంఘ రాయమని చెప్పారు, కరెక్ట్. అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఈ విషయం మీకు ఎప్పుడూ చెప్పలేదు, అందుకని మీరు చెప్పలేకపోతున్నారు. ఎందువల్లంటే మన పితరుడైన దావీదు బెత్లెహేము. ఏంటండి? మన పితరుడైన దావీదు బెత్లెహేము కనుక కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయ్యింది. మీరందరూ కూడా మీరు వెళ్ళి ఏం చేయాలి? జనాభా లెక్కలో రాయించాలి. జనాభా లెక్కల కొరకు వెళ్ళాలని చెప్పినప్పుడు ఇప్పుడు మన ఆంధ్రాలో ఆధార్ కార్డులు అన్నీ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏదైనా వస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆంధ్ర వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మరియమ్మ యొక్క తాత ముత్తాతల ఊరు, యేసేపు యొక్క తాత ముత్తాతల ఊరు, వీళ్ళు జనాభా లెక్క రాయాలంటే నజరేతులో కుదరదు. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోవాలి? బెత్లెహేముకి వెళ్ళిపోవాలి. బెత్లెహేముకి వెళ్ళిపోవాలంటే వాళ్ళకి ఏమున్నది? బంధుత్వం ఉన్నది. ఎవరి ద్వారా బంధుత్వం ఉన్నది? దావీదు ద్వారా. ఇప్పుడు దావీదు యొక్క ఊరు ఏ ఊరు? బెత్లెహేం. దావీదు యొక్క ఊరు బెత్లెహేము గనుక ఇప్పుడు అందుకనే దావీదుని అంటాడు బెత్లెహేమీయుడైన దావీదు. ఇప్పుడు యెషయా కూడా బెత్లెహేమీయుడు అని వ్రాయబడి ఉంటుంది. ఎందువలనంటే ప్రతిదీ కూడా లేఖనాలు ఇందులో లేఖనాలు నెరవేర్చింది ఒక్కటి కూడా జరగలేదు అనడానికి ఈ బైబిల్ గ్రంథంలో ఏది కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళారండి అక్కడికి? బెత్లెహేంకి ఎందుకు వెళ్ళారు? జనసంఖ్య. ఎందువలన జనసంఖ్యకు వచ్చింది అక్కడ లెక్కకి? దావీదుని బట్టి. ఇప్పుడే కదా చెప్పాను ఎందుకు వచ్చింది. మళ్ళీ 2-3 సార్లు చెప్పారు, మీరు లైన్లో పడిపోతారు. ఎందుకు వెళ్ళారు వీళ్ళు అక్కడికి? దావీదుని బట్టి. పితరుడైన దావీదు దేవురు బెత్లెహేము గనక, బెత్లెహేమీయుడైన దావీదు యొక్క పట్టణము గనక ఇప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి? జనాభా సంఖ్య రాయడానికి, లెక్కలు రాయడానికి. ఎందువలనంటే ఇప్పుడు ప్రతిదీ కూడా యేసయ్య పుట్టిన కాడి నుంచి కూడా ఎక్కడ ఉండాలి? జనాభా లెక్కల్లో లెక్కించబడాలి. కానీ ఈ రోజుల్లోనైతే ప్రసవించేంతవరకు కూడా మనకి కార్లు ఉండి ట్రైన్స్ అన్నీ ఉన్నా సరే ఆ సమయంలో తల్లి ఏం చేయదండి? ప్రయాణం చేయదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఎందువల్లంటే లేఖనాలు నెరవేర్పు. ఇప్పుడు మేకా భక్తుడు చెప్పాడు కదా, ఆయన చిన్న పల్లెటూరులో బెత్లెహేములో ఆయన ఏం చేస్తాడు? పుడతారు, జన్మిస్తారని చెప్పినప్పుడు లేఖనాలు నెరవేరాలంటే ఇప్పుడు మరియమ్మ యేసేపు వెళ్ళి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాలి. అదే సమయంలో కైసరుకు వచ్చింది ఒక తలంపు, అందరూ కూడా మీరు వెళ్ళి జనసంఖ్య లెక్కించబడాలి. మనం ముందు చెప్పాను కదా, మన దేవుడు పెద్ద దేవుడు. ఏం కోరుకున్నాడు? చిన్న వాటిని కోరుకున్నాడు. కానీ గొప్ప గొప్ప వారిని, ఐశ్వర్యవంతులను దేవుడు ఏమాత్రమును కూడా కోరుకోలేదు. జ్ఞానులను సిగ్గుపరచుటకైన లోకంలో వెర్రి వారిని ఏర్పరచుకున్నారు. అలాంటి దేవుడు చిన్న చిన్న కార్యాలు, చిన్న చిన్న వాటి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసినవి కొన్ని మనం చెప్పుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిరి. ఏపదేశమంది చొప్పునను ఆశీర్వదించి చాలండి. ఇప్పుడు గొప్ప గొప్ప వాటితో పెద్ద పెద్ద అద్భుతాలు చేసేస్తాడు ఆ దేవుడు? చిన్న చిన్న అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎక్కడున్నా సరే జనాలు ఏం చేస్తున్నారండి? పంక్తులుగా వచ్చేస్తున్నారు. దేవుని యొక్క మాటలు వినడానికని కొంతమంది వస్తున్నారు, ఆ యొక్క స్వస్థతల కొరకు కొంతమంది వస్తున్నారు, ఆయన పెట్టే రొట్టెలు చేపలు తిందామని కొంతమంది వస్తున్నారు. ఏ విధంగా నేను దేవుడి యొక్క దేవుని ద్వారా మేలులు పొందుకోవాలని యేసయ్య దగ్గరికి వస్తూ ఉంటుండగా ఆ 3 రోజులు అయిపోయింది, వాళ్ళు తినడానికి ఏది కూడా లేదు. అప్పుడు యేసయ్య అంటున్నారు, వీళ్ళందరినీ కూడా ఆ యొక్క కొండల్లోంచి నడిపించాలంటే చాలా కష్టము.
3 రోజుల నుంచి వాళ్ళకి భోజనం లేదు, వీళ్ళకి ఏదైనా పెట్టాలంటే శిష్యులు అంటున్నారు, ప్రభా ఇంత ఎడారిలో ఇంతమందికి కూడా మనము ఏం పెడతాం? ఎందువల్లంటే చాలాసార్లు చెప్పాను, స్త్రీలు పిల్లలు ఏం చేయలేదండి, లెక్కకి రాలేదు. ఎవరు వచ్చారు లెక్కకి? పురుషులు మాత్రమే. పురుషులు కూడా 20 సంవత్సరాలు పైబడిన వారు లెక్క వచ్చారు, కానీ 20 సంవత్సరాలకి లోనైన వారు లెక్కకి రాలేదు. ఇప్పుడు ఇంతమందికి కూడా ఇప్పుడు పురుషులు 5,000 మంది అనగా దరిదాపు పిల్లలు స్త్రీలు 15,000 మందికి పైనే ఉంటారు. దరిదాపు ఒక 20,000 మందికి భోజనాలు పెట్టాలంటే ఎన్ని రోజుల నుంచో మనం సిద్ధపడితేనే కానీ ఏ మాత్రం కూడా జరిగే పని కాదు. శిష్యులు అంటున్నారు, అయ్యా ఇంతమందికి మేము ఎలా పెట్టాలి అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, మీ వద్ద ఏమున్నవి అని చెప్పినప్పుడు ఇందులో వాక్యంలో గొప్పతనం ఏంటంటే 5 రొట్లు 2 చేపలు ఇచ్చిన తల్లిది గొప్పతనం. దేవుని నామానికి వందనాలు. కుమారుడికి ఏమిచ్చి పంపించిందండి? కానీ దేవుని యొక్క చిత్తము ఆమె మీద ముందే ఆమె ప్రణాళిక ఉన్నది. ఇప్పుడు 3 దినాలైన కుమారుడు తినాలి కదా, కానీ తిన్నాడంటారా? ఏది తినలేదు. దేవుని వాక్యమే ఆలకిస్తున్నాడు, వాక్యమే ఆలకిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళాలని ఏమన్నా క్యారేజ్ తెచ్చుకున్నాం అనుకోండి, అది ఖాళీ అయ్యేదాకా చెప్పిన వాక్యం వద్దు, పాటలు వద్దు, ఏమి వద్దు, ముందర ఖాళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా చెప్పింది ఆలకిస్తానని అంట. అది ఉన్నంతసేపు కూడా ప్రాణం ఏం చేస్తుంది? కొట్టుమిట్లు ఆడుతుంది. కానీ ఒక చిన్న కుమారుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? అవి అక్కడే పెట్టి దేవుడు చెప్పిన మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. ఆలకించిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయంట? ఆ కుమారుడు అనాలి, నేను ఇవ్వను, మా మమ్మీ నాకే పెట్టిందని నన్ను అనాలి. కానీ కుమారుడు అంటున్నాడు, నా దగ్గర ఉన్నాయని చెప్పినప్పుడు ఆ మాట అలాగ యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళింది. యేసుప్రభు గారి దగ్గరికి వెళ్తే శిష్యులు అంటున్నారు, అయ్యా 5 రొట్లు 2 చేపలు గట్టిగా తింటే ఆ కుర్రోడికే చాలవు కదా, ఇంతమందికి ఏ విధంగా పెడతావని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు వాటిని ఏం చేస్తాడండి? ఆశీర్వదించాడు. ఆకాశం వైపు చేతులెత్తి ఆశీర్వదించాడు. మనం అనుకుంటున్నాం మన జీవితం ఇంతే, మన బ్రతికింతే, నేను ఎప్పుడు అప్పుల పాల్లోనే ఉంటాను, నేను ఎప్పుడు అనారోగ్య పరిస్థితుల్లోనే ఉంటాను, నా జీవితం ఇంతే అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆశీర్వదించాడంటే ఆ చిన్న వాటిని కోరుకున్న దేవుడు, మనల్ని కోరుకున్న దేవుడు, మనల్ని ఎప్పుడు ఒకే స్థితిలో దేవుడు ఉంచే దేవుడు అయితే ఎంత మాత్రమును కూడా కానే కాదు. ఇప్పుడు ఈ యొక్క 5 రొట్లు 2 చేపలు దేవుడి యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే వచ్చిందో 5,000 మంది పురుషులు తినగా ఎన్ని గంపలు ఎత్తారండి? 12 గంపలు ఎత్తారు. అంత గొప్ప ఆశీర్వాదము. మన కుటుంబం ఇప్పుడున్న స్థితి మరొక రోజు ఉండదు. ఎందువల్లంటే ఆయన పాదాలను పట్టుకోవాలి. ఆయన పాదాలను పట్టుకొని యేసయ్యా 5 రొట్లు 2 చిన్న చేపలు 5,000 మంది తినగా ఆశీర్వదించు. అలనాడున్న దేవుడువు ఈనాడు ఉన్నావు ప్రభా, నా కుటుంబానికి పలానాది కావాలి నాయన, నాకు దయచేయండి అని మనం ఆయన పాదాలు లోకంలో గడిపినంత మాత్రం మనకు వచ్చేది ఏది కూడా లేదు. కానీ ఏ సమస్య వచ్చినా సరే మనం ఎవరి పాదాలు పట్టుకోవాలండి? యేసై పాదాలు పట్టుకున్నప్పుడు మనం ఊహించిన దానికంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు రెండవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం, వారితో చెప్పగా అంచుల మట్టుకు నింపిరి, ముంచి చెప్పగా తీసుకుని పోయిరి. తెలిసినది కానీ చాలని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ పెద్ద కార్యం చేస్తాడంటారా? చిన్న కార్యమే, ఆ చిన్న కార్యమే గొప్పగా అవుతుంది. ఎలాగవుతుందండి? చేసింది చిన్న కార్యమే కానీ గొప్పగా అవుతుంది. మనం ఎంతో గొప్పగా చేయాలనుకుంటాం, చివరి గారికి వచ్చేటప్పటికి అందులో దేవుడు లేకపోతే గొప్పతనం ఏది కూడా ఉండదు. మనం చిన్నగా మొదలుపెట్టినప్పుడు ఆ చిన్న దాంట్లోనే దేవుని కృప ఉన్నది అనుకుంటే అది ఎలాగ ఉంటుంది? గొప్పగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ విందు వివాహం అవుతుంది. దేవుడు మొట్టమొదటి చేసిన కార్యము ఈ కార్యమే. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయిందమ్మో, గొడవ పెడతారేమో అని చెప్పుకున్నప్పుడు ఆ యొక్క మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మరియమ్మ తల్లి కుమారుడి దగ్గరికి వెళ్ళమంటుంది. కుమారుడి దగ్గరికి వెళ్ళమని కుమారుడు అంటున్నాడు, ఆయన నీళ్లతో నింపండి అని చెప్పినప్పుడు ఇలా కంగారు వచ్చేసి వాళ్ళ మరియమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆయన ఏమి కంగారు పడతలేదంటే మరియమ్మ తల్లి ఒకటే అంటుంది, ఆయన చెప్పింది చెయ్యండి, రెండోది ఏది కూడా వద్దు. అప్పుడు ఇంకా ఏ అద్భుతం కూడా చూడలేదు తల్లి. కానీ ఎందువల్లంటే ఆ యొక్క గర్భము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినప్పటి నుంచి కూడా ఎవరు నమ్ముతుందండి? మరియమ్మ తల్లి ఏసై మాట ఇంట్లో అప్పుడు ఏ అద్భుతము చేయలేదు, ఏ కార్యము కూడా చేయలేదు. మొట్టమొదటిగా ఆ యొక్క మరియమ్మను పిలిచారు, కుమారుని వెంట పెట్టుకొని ఈ వివాహానికి వచ్చింది. కానీ అప్పుడు నీళ్ళని ద్రాక్షారసంగా చేసి ప్రతిదీ తల్లి ఏం చేస్తుందండి?
తన మనసులో పెట్టుకుంటుంది, నా కుమారుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నా కుమారుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. గనుకనే ఈమె నజరేతు నుంచి ఐగుప్తుకు 3 దినాలు నడిచి ఏం చేస్తున్నాడు, నెలలు నిండిన మనిషి ఏం చేసింది, యేసేపుతోటి వెళ్ళిపోయింది అనమాట. ఎన్ని శ్రమలైన నేను నా దేవుని కొరకు నేను అనుభవిస్తాను, ఎన్ని కష్టాలైన నేను నా దేవుని గురించి నేను పడతాను అనుకుంది. ఇలాంటి అద్భుత కార్యాలన్నీ ఒకటి తన జీవితంలో అనేకము చూస్తుంది తన కుమారుడు ద్వారా. తర్వాత కార్యం ఏంటంటే స్పీడ్గా వెళ్ళిపోదాం, సమయం లేదు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి చెరగొని దేగ బాగు చేయనని తెలియచేయగా ఆజ్ఞ ఇచ్చాను గనుక చాలండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చిన్న అమ్మాయి చెప్పిందా పెద్ద అమ్మాయి చెప్పిందా? చిన్న అమ్మాయి ఎవరి ద్వారా చెప్పింది? ఎందువల్లంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత అక్కడి నుంచి ఏదైనా వెండి కానీ బంగారాలు కానీ పిల్లల్ని కానీ మనుషులు కానీ ఎవరినైనా తెచ్చేస్తారు. అలాగే ఇప్పుడు ఇప్పుడు సిరియా రాజు ఏం చేస్తాడండి, ఆ యొక్క యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక చిన్నది పట్టుకొచ్చాడు. తన భార్యకి ఏం చేస్తుంది, పరిచారం ఈ పని ఆ పని చేసి పెడుతుంది కదా అని పట్టుకొచ్చి సరాసరి ఇంట్లోకి తెచ్చాడు ఆ కుమార్తెని. తెచ్చినప్పుడు ఆ యొక్క యజమానుని చూసిన యజమానుడు కుష్టి వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఈమంటుంది ఏమని, మా యొక్క దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరైనా ప్రవక్త? ఎలీషా గారు. ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్తే ఈ యొక్క యజమానుడు ఏమవుతాడు, స్వస్థపడతాడు అని ఇంట్లో ఉన్న చిన్న కుమార్తె చెప్పింది. ఆ యొక్క భార్య ఏం చేస్తుందండి, తన భర్తకి చెప్పింది, మీరు పలానా దగ్గర నుంచి ఒక కుమార్తెను పట్టుకొచ్చారు కదా, వాళ్ళ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే మీ యొక్క వ్యాధి బాగుపడుతుందంట. ఇప్పుడు చిన్న వ్యక్తి చెప్పిన మాట, చిన్న కుమార్తె, చాలామంది చిన్నవాళ్ళు చెప్పిన మాట ఏం చేస్తారో కొట్టేస్తారనమాట. నీ వయసు ఎంత, నువ్వెంత, నువ్వు పుట్టకముందే నాకు ఈ లోకమంతా తెలుసు అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి చిన్నవాళ్ళు చెప్పిన మనం ఏం చేయాలి, ఆ మాట వినాలి. ఇక్కడ చిన్న కుమార్తె చెప్పినప్పుడు సైన్యాధిపతి నయమాను ఆలకించి ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు, ఆ యొక్క యోర్దాన్లో 7 మార్లు మొలగమంటే మా దగ్గర ఎన్నో నదులు లేవా, ఇంత దూరం రావడం అవసరమా అని చెప్పినప్పుడు మరలా అందులో ఒక వ్యక్తి అంటున్నాడు, ప్రవక్త ఏది చెప్తే అది చెయ్యండి, మంచిగా జరుగుతుందని చెప్పినప్పుడు ములిగాడు అంటారు. ఈయన ములిగాడు. ఇప్పుడు చిన్న కుమార్తె చెప్తే దేవుడు ఏం చేస్తాడండి, స్వస్థపరిచాడు. ఎందువల్లంటే ఆ యొక్క చిన్న మాటలను దేవుడు మనకి ఏం కలిగిస్తాడో, గొప్ప స్వస్థత. ఏది చేసినా దేవుడు చిన్నగానే. ఇప్పుడు చెప్పిన కుమార్తె చిన్నదే, స్వస్థత ఎలాగున్నదండి, పెద్దగా ఉన్నది. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు చిన్నవే, అక్కడ కార్యం ఎలాగున్నది, గొప్పగా ఉన్నది. ఆ యొక్క నీళ్లు కొంచెమే కానీ అక్కడ కార్యం ఎలాగున్నది, రాక్షరసంగా మారడం అంటే గొప్ప కార్యం. ఇక్కడ కూడా చెప్పిన కుమార్తె చిన్న కుమార్తె, అసలు నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడని వాళ్ళ మీద ఏం చేయాలి, లేనిపోని మాటలు ఈ కుమార్తె చెప్పాలి. కానీ దేవుని కొరకు చెప్తుందండి. మనం ఎక్కడున్నా, డ్యూటీలో ఉండనివ్వండి, ఇంటి దగ్గర ఉండవండి, ఎక్కడ ఉండండి, ఎవరి కొరకు చెప్పాలండి, దేవుడి కొరకు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా మనము తెలియపరచాలన్నమాట. ఇప్పుడు చిన్న కుమార్తె చెప్పడం ద్వారా ఇప్పుడు నయమానికి ఏం కలిగింది, ఆ యొక్క కుష్టి వ్యాధి బాగుపడిన తర్వాత నిర్గమాకాండము 2వ అధ్యాయము 7వ వచనం. వెళ్ళుమని చెప్పగా చాలా. ఇక్కడ చిన్న కుమార్తె ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడండి, మిరియాముని ఏర్పరచుకున్నాడు. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు మిరియాము ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తుంది, ఫరో కుమార్తెతో, రాజుగారి కుమార్తెతో స్నేహం చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఏటి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆ యొక్క జమ్ముపెట్టలో ఎవరు వస్తున్నారండి, మోషే గారు వస్తున్నారు. 3 నెలలు దాచి ఆ కుమారుని దాచలేక జమ్ముపెట్టలో వేసేసింది తల్లి. అక్కడ వేసినప్పుడు కొట్టుకొని వస్తుండగా ఆ యొక్క ఫరో కుమార్తె చూసి ఆ యొక్క హెబ్రీలో కుమారుడు అనుకుంటా
అని అనుకున్న బయటికి తీసిన తర్వాత హెబ్రీలు కుమారుడు అని మంచిగా ఉన్నాడని చెప్పినప్పుడు వెంటనే అంటుంది ఈ కుమార్తె, అయ్యా ఈమెను చిన్న బిడ్డను మీరు చూడాలని అంటే నెలలో కుమారుడిని కష్టం కదా, నేను వీళ్ళ తల్లిని పట్టుకొస్తానని చెప్పినప్పుడు అక్కడ ఏమంటుంది, ఆ యొక్క రాజుగారి కుమార్తె తీసుకురమ్మని చెప్తుంది. ఇప్పుడు ఆ యొక్క ఎందువల్లంటే వాళ్ళ తమ్ముడు బ్రతకాలి, మోషే గారి ద్వారా ఏం జరగాలండి, గొప్ప కార్యం జరగాలి. ఇప్పుడు ఈ యొక్క గొప్ప కార్యం మోషేని నిలబెట్టడం ఎవరి చేతిలో ఉన్నది, దేవుని చేతిలో ఉంది. కరెక్టే. కింద చిన్నది చిన్న మనం ఏంటంటే పెద్ద దేవుడు చిన్న వాళ్ళని ఏర్పరచుకుంటాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి, గొప్ప దేవుడు. చిన్న వాళ్ళ ద్వారా దేవుడు ఏం చేస్తాడు, కార్యాలను జరిగిస్తాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ మిరియాం ద్వారా దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఇప్పుడు ఏం చేస్తాడండి, నడిపించడానికి 40 సంవత్సరాలు నడిపించడం అంటే ఆషామాష అయిన మాట ఏది కూడా కాదు. కానీ ఆ యొక్క చిన్న వయసులోని దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా కార్యం జరిగించాడండి, మిరియాము ద్వారా కార్యం జరిగింది. మళ్ళీ ఒక చిన్న కార్యం, నిర్గమకాండము 7వ అధ్యాయము 8వ వచనం. ఇట్లా నేను చూచి ఇప్పుడు మోషే గారు ఇన్ని కార్యాలు చేస్తారండి. దేంతో చేశారు, చిన్న కర్రతో చేస్తారు. దేవుడు గొప్ప కార్యాలు, ఎన్ని కార్యాలు జరిగించాడండి ఐగుప్తులో మోషే గారు దేవుని ద్వారా, 10 అద్భుత కార్యాలు చేశారు. ఏది చేసినా దేవుడు ఆ కర్ర ద్వారానే ప్రతి ఒక్క కార్యము జరిగించాడు. ఆ కర్రను వేయగా కర్ర ఏమైపోయింది, పాము అయిపోయింది. ఇప్పుడు ఎందువల్లంటే పెద్ద పెద్ద పాములు పట్టుకొని వెళ్ళిపోలేదు, కానీ అక్కడ మంత్రజ్ఞులు కూడా చేశారు. కానీ ఆ మంత్రజ్ఞులు చేసిన పావులని ఎవరు పాము తినేసేదండి, మోషే గారు పాము తినేసింది. తర్వాత మరలా ఆ తోక పట్టుకోగా అది ఏమైపోయింది, మరలా కర్ర అయిపోయింది. పెద్ద కత్తులతోటి రథాలతోటి వెళ్ళాడా మోషే గారు యుద్ధానికి, చిన్న కర్రను పట్టుకొని వెళ్ళి ఆ కర్ర ద్వారా 10 అద్భుత కార్యాలు జరిగించి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి మోషే గారు బయటకు విడుదల చేశాడు. తర్వాతగా చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. బోరలు ఊదుచు చాలండి. ఇప్పుడు గిద్యోన్ దేని ద్వారా చేస్తాడండి ఇక్కడ కార్యాలు, 15 చదవండి. 15 16 ఫస్ట్ ఏంటంటే బోరను, వట్టి కుండను, దివిటీలను చాలండి. ఇప్పుడు యుద్ధానికి దేని ద్వారా వెళ్ళాడండి గిద్యోను, బోరలు, వట్టికుండ, దివిటీలు. ఈ దివిటీల ద్వారా ఆ యొక్క మిద్యానీలతోటి గొప్ప యుద్ధాన్ని గిద్యోను గెలిచాడు. వీళ్ళు కూడా కత్తులతోటి రథాలతోటి తుపాకీలతోటి వెళ్ళలేదు. ఇప్పుడు చిన్న వాటిల ద్వారా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, మిద్యానీల్ని ఓడించారు. ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప విజయాన్ని దయచేస్తారు. ఇలా చెప్పుకుంటే మన వాక్యంలో చాలా ఉన్నాయి, తీయొద్దు. కానీ 1 సమూయేలు గ్రంథంలో ఉంటుంది 17:40. అక్కడ దావీదు ఏం చేస్తాడండి, గొలియాతుని ఒడిసెల ద్వారా ఏం చేస్తాడు, గొలియాతుని ఓడించాడు అనమాట. ఆ గొలియాత్ ఏమో పైనుంచి కవచాలు, యుద్ధ కవచాలన్నీ పట్టుకొచ్చాడు. కానీ దానివల్ల ప్రయోజనము ఎంత మాత్రం కూడా లేదు. ఆ యొక్క చిన్న ఒడిసెల రాయి పట్టుకున్నాడు, 5 గులకరాళ్ళు పట్టుకున్నాడు. అందులో ఫస్ట్ గులకరాయితోటే ఆ యొక్క ఎవరిని చంపేస్తాడండి, గొలియాతుని చంపేస్తాడు. ఇప్పుడు చిన్న రాయే కదా గొలియాతుని చంపింది. ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేసిందండి, గొప్ప విజయాన్ని చేకూర్చింది. తర్వాత అపోస్తుల కార్యంలో ఉంటుంది, తీయొద్దు. కానీ ఆ 9:36 ద్వారకా ఏం చేస్తుందండి, సూది అనమాట, చిన్న సూది ద్వారా గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించింది. ఆ సూది ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె వస్త్రాలు కుట్టించేది. ఆమె చనిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి మనకు వస్త్రాలు కుట్టించేది కదా, వస్త్రాలు కుట్టిన రాత్రంతా ఉన్నారు. అక్కడికి ఆ యొక్క దైవజనుడు ఎవరండి, పేతురు గారు వచ్చారు. పేతురు గారు సంఘానికి ఆమె వెళ్ళేది కాదు. కానీ అక్కడ పేతురు గారు వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేయగా ఆమె ఏం లేచింది, ఆమె పైకి లేచింది. ఎందువల్లంటే ఆమె యొక్క
మంచితనమే మన జీవితంలో మన మంచితనం మనల్ని ఏం చేస్తుంది, ఏదో రోజున మనల్ని నిలబెడుతుంది, రక్షిస్తుంది. మనం చేసుకున్న పుణ్యము మన బిడ్డల తరతరాలు దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ద్వారకా చేసింది. తర్వాత సారేపతి విధవరాల్లో ఏం చేసిందండి, పట్టెడి పిండి తొట్టులో ఉన్న పిండి పట్టెడి నూనె ద్వారా ఎన్ని సంవత్సరాలు పోషించబడింది, 3.5 సంవత్సరాలు పోషించబడాలంటే అక్కడ బస్తాలు పిండి కానీ డబ్బాలు నూనె కానీ ఉండాలి. ఏది కూడా లేదు. ఆ యొక్క చిన్న వాటిని కోరుకున్నాడు. ఆ యొక్క యేసయ్య శిష్యులు కూడా జాలర్లే, ఎందుకు చదువు లేదు, ఏది కూడా లేదు. వాళ్ళ ద్వారా దేవుడు ఏం చేస్తాడు, గొప్ప. పేతురు గారు నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆయన నీడ పడితేనే రోగులు స్వస్థగా వచ్చేసేవారు. అక్కడ నీడ పడితే పక్షవాయు రోగం గలవారు స్వస్థపడిపోయేవారు. ఎటువంటి వ్యాధి ఉన్నా బాగుపడిపోయేవారు. ఎందువల్ల ఆయనకి ఏమైనా చదువు ఉందంటారా, ఏది కూడా లేదు. కేవలం దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళు ఏం చేస్తారండి, ముందుకు కొనసాగుతున్నారు. మనము కూడా దేవుడు సంవత్సరం అంతా తన దయాకీటాన్ని ధరింపచేశాడు. మరొక నూతన సంవత్సరంలో మరొక పండగ దినాలు మనం చూడడానికి దేవుడు మనకి కృపనిచ్చాడంటే, మనకన్నా ఆస్తి అంతస్తు, ఆ యొక్క చదువు విద్య అన్నీ ఉన్నవాళ్ళు ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. మనకి ఏ యోగ్యత లేదు, మనకి ఏ అర్హత లేదు. కానీ దేవుడు మరొక పండగ దినాలు చూడడానికి దేవుడు మనకి ఏం చేస్తాడండి, మరొక అవకాశాన్ని ఇచ్చాడంటే మనం ఎంత చేసినా కూడా తక్కువే. మనం అనుకోవచ్చు, నాయన నా జీవితం కొద్దిపాటిది ప్రభా, నా బ్రతుకు కొద్దిపాటిది, నేను ఇంకా నా జీవితం నా బ్రతుకు ఎందుకునూ సరిపోదనని మనం అనుకుంటామేమో. కానీ మనం అనుకోవాలి, ప్రభా బైబిల్ గ్రంథాలు అన్నీ చిన్న వాటినే మీరు ఏం చేస్తారు, గొప్పగా చేశారు. మిరియాము చిన్న కుమార్తె, మిరియాము ద్వారా గొప్ప నాయకుడు వచ్చేసాడు. ఆయన ఆ యొక్క నయమాన్ని స్వస్థపరచడానికి చిన్న కుమార్తె ఏం చేస్తుంది, ఆ యొక్క నయమాను వ్యాధిని పోగొట్టడానికి మార్గాన్ని చూపించింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు చిన్న కుమారుడే ఏం చేస్తాడని అందరికీ కూడా కట్టుబడి ఆహారం పెట్టడానికి. ఇప్పుడు మంచి మనసు ఉంటేనే కానీ యేసుప్రభు గారు ఆయన ఆ కుమారుడి దగ్గరికి లాగేసుకున్నారా, రొట్టెలు కానీ అవి కానీ పెట్టడానికి కూడా మనకి ఏముండాలండి, మంచి మనసు ఉండాలి. మనసు లేకపోతే మనకి ఎంతున్నా పెట్టే పరిస్థితి ఎంత మాత్రం కూడా మనకు ఉండదు. కానీ ఇదే బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు ఇప్పుడు మనకులాగా ఆ యొక్క షోలమ్మితో అనుకుంటుందంట. పరమగీతాలు 1వ అధ్యాయము 5వ వచనం. సౌందర్యవంతురాలను చాలండి. ఇప్పుడు ఏమంటుందంటే షోలమ్మితి, ఆక యెరూషలేము కుమార్తెలారా, ఇప్పుడు నల్లోళ్ళు అనేటప్పటికి చిన్న చూపు ఉంటుంది అనమాట. నల్లపిల్ల ఇటు రా అంటే బాధేస్తుంది. అదే తెల్లగొనోళ్ళు తెల్లపిల్ల ఇటు రా అంటే గర్వంగా వాళ్ళు ఏం చేస్తారో నవ్వుకుంటారు అనమాట. అదే నల్లపిల్లని ఇటు రా అంటే అంటారు ఒకసారి. ఇక్కడే కూడా ఇక్కడ షోలమ్మితి ఇప్పుడు ఏం చేస్తుందంటే, నేను నల్లని దానినైనాను నన్ను చిన్న చూపు చూస్తున్నారు అనుకొని బాధపడుతుంది. వాళ్ళు అన్నీళ్ళు ఎక్కడ పెట్టారండి, ఈమెని ఎండ పనికి పెట్టారన్నమాట. తన కావలి కత్తిగా ఉండి తన పాటలు పాడుకుంటుందంట. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఈ యొక్క దినాన నాయన పండగ దినాల్లో నేను అడుగు పెట్టాను, నా కుటుంబం చిన్న స్థితిలో ఉన్నది, నా బ్రతుకు చిన్న స్థితిలో ఉన్నది, నేను ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాను అని సోలమ్మితో అనుకున్నట్టు మనం అనుకోవచ్చేమో. కానీ ఇప్పుడు చెప్పుకున్న వాక్యాలన్నీ కూడా చిన్న దాంట్లోనే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదించాడు. కానీ అందరూ చిన్నచూపు చూస్తున్నారంటే అండి, యెరూషలేము కుమార్తెలు అందరూ చిన్నచూపు చూస్తుంటే తను ఎవరు చూసారండి, సొలొమోను మహారాజ్ చూశాడు. సొలొమోను మహారాజ్ చూసి ఆయన అంటున్నాడు, నేను షోలమ్మితిని వివాహం చేసుకుంటాను. ఎప్పుడైతే సొలొమోను మహారాజ్ వివాహం చేసుకుంటాను అన్నాడో ఆమె ఘనత ఎలాగొచ్చేస్తుందండి, ఇంత అంతా కూడా కాదు. ఇప్పుడు అప్పుడు నల్లపిల్ల అన్నవాళ్ళు ఇప్పుడు మహారాణి అంటారు. ఏమంటారండి, మహారాణి. అసలు ఆ పేరు పలకడానికి కూడా వణుకుపోతారనమాట. దేనిని బట్టి వణుకుపోతారు, సొలొమోను మహారాజుకు భార్య అయినందుకు. అదే 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదే,
చాలండి. ఇప్పుడు ఈమె ఎలాగైపోయిందంటే అండి, ఎప్పుడైతే సొలొమోను మహారాజుని చేసుకుందో సంధ్యారాగం చూపట్టొచ్చు అంటే ఆ యొక్క సూర్యుడు అస్తమించేసరికి సూర్యుడు ఎలాగుంటాడంటే అండి, ఎర్రగా మారిపోతాడు. ఇప్పుడు ఈమె జీవితంలోనికి, ఈమె బ్రతుకుల్లోనికి సొలొమోను మహారాజు నీడపడినప్పుడు సంధ్యారాగంలాగా ఈమె తయారైపోయింది. ఈమెను చూడడానికి కూడా 2 కళ్ళు కూడా సరిపోతలేదు. ఇప్పుడు ఈమె అందం ఎలాగుందంటే అండి, చంద్రబింబం అంతా అందము కలదే సూర్యుని అంతా. ఇప్పుడు ముఖమే ఇప్పుడు వరకు నల్లపిల్ల అన్న ఈమెకు ఇప్పుడు ఎలాగుంది, సూర్యుని అంతా తేజస్సు గలదే సమరూపియగు ఈమె ఎవరో. ఇప్పుడు వరకు కూడా ఆమె కావలగత్తగా ఉన్నది. అప్పుడు నల్లపిల్ల అన్న మనిషి ఆ యొక్క సొలొమోను మహారాజు వివాహం చేసుకుంటానని చెప్పేటప్పటికి అసలు ఈమె ఇంత అందంగా ఉంది, అసలు ఈమె ఎవరు, ఇంత అందంగా ఉంది ఈమె ఎవరు. ఎందువల్లంటే ఎప్పుడైతే రాజుగారికి భార్య అయిపోయిందో ఇప్పుడు నల్లపిల్ల సులమిత అని అంటున్నారా, అనట్లేదు. ఇప్పటి వరకు కూడా మన జీవితాల్లోనూ మన బ్రతుకుల్లోనూ కూడా నాయనా నా జీవితము చిన్నగా ఉన్నది ప్రభా, నేను ఎప్పుడు ఇరుకుల్లోనే ఉన్నాను, నేను ఎప్పుడు ఇబ్బందుల్లోనే ఉన్నాను, నేను ఎప్పుడు అనారోగ్య పరిస్థితుల్లోనే ఉన్నాను, నేను ఎక్కడున్నాను అక్కడే ఉన్నాను, ఎక్కడున్నాను అక్కడే ఉన్నానని మనం అనుకుంటున్నామేమో. కానీ మన తండ్రి ఎటువంటి వాడండి, గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ యొక్క దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క తోడు. ఇప్పుడు సొలొమోనుకి ఆ యొక్క సొలొమోను మహారాజు దొరికితే తన జీవితం ఎట్టి రీతిగా మారిపోయిందో, దేవుని యొక్క నీడ తగిలితే మన జీవితాలు, మన బ్రతుకులు కూడా అట్టి రీతిగా మారిపోతాయి. అయ్యో ఒకప్పుడు ఏది లేని స్థితి ఏమో, కానీ దేవుని చెంతకు వచ్చిన తర్వాత మనం మంచి గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరు. దేవుడు ఉంటే దేవునికన్నా మనకి ఎక్కువైన జీవితం ఈ లోకంలో ఏది కూడా లేదు. ఇప్పుడు పేతురు యోహానులు తీయొద్దు, కానీ ఆ యొక్క అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది. ఆ యొక్క వెండి అక్కడ కుంట ఆయన అక్కడ నించున్నది, అప్పుడు ఏదైనా డబ్బులు వేస్తారేమోనని చూస్తూ ఉంటుంటే ఈయన అంటున్నారు, పేతురు యోహానులు, వెండి బంగారాలు అయితే మా దగ్గర ఏమీ లేవు, కానీ మాకు కలిగి ఉన్నది మేము ఇస్తాము, నజరేయుడైన యేసయ్య నామంలో నువ్వు లేచి నిలవమని చెప్పినప్పుడు ఆయన ఏమని చేశాడండి, లేచి నిలబడ్డాడు. మన జీవితాలు, మన బ్రతుకులు కూడా లేచి నిలబడ్డానికి కూడా ఎక్కడ అర్హత లేదేమో. ఎటు చూసిన దారులన్నీ మూసుకుపోయి ఎటువంటి పరిస్థితి కూడా మనకు లేదనుకుంటున్నామేమో. కానీ యేసయ్య మనలో ఉన్నాడు, మనకి ఎటువంటి దారి తెరుస్తాడండి, పరలోకపు దారి. ఆ దారి నాకు తెరవండి ప్రభువా అంటే మనం ఏం చేయాలి, దేవునికి మొట్టమొదటి స్థానం వాళ్ళు ఎందువల్లంటే దేవుడు ఆ యొక్క యెషయా భక్తుడికి చెప్పాడు, ఏమని, కన్యక మరియ గర్భాన్న వస్తానని చెప్పాడు, పేదవానిగా వస్తాను, ధనవంతుల సమాధిలో పెడతానన్నాడు, జరిగింది కదా. మేక భక్తునితో చెప్పాడు, ఏమని, చిన్న గ్రామంలో బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఎఫ్రతా అనగా ఫలభరితమైన, యోధా అనగా స్తుతి, మేక అనగా నిన్ను పోలిన వారు ఎవరు. మనం అనుకోవాలి, అందరూ పైకి లేసి నించుందాం. యేసయ్యా నిన్ను పోలిన వారు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నా స్థితికి మించి కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు అయ్యా, నన్ను చిన్న వాటిని కోరుకున్నావు, పెద్ద కార్యాలు జరిగించావు. నా కుటుంబం చిన్న స్థితి అయ్యా, నా బ్రతుకు చిన్న స్థితి అయ్యా, ఈ యొక్క చిన్న స్థితిలో నన్ను ఎలా మీరు వాడుకుంటారో గొప్పగా వాడుకోండి ప్రభా అనుకున్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా చిన్న వాటిని కోరుకున్న పెద్ద దేవుడు ప్రభా, అయ్యా ఈ యొక్క దినాన్ని ఆయన ఎందుకు పనికిరాని వాళ్ళతో నాయన మీరు గొప్ప గొప్ప కార్యాలు తండ్రి అయ్యా మీరు జరిగించారు ప్రభా. అయ్యా 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన కుమారుడు, చిన్న కుమారుడు ప్రభా. అయ్యా మోషేను నిలబెట్టడానికి కుమార్తె చిన్నది ప్రభా, మిరియాము నాయన. అయ్యా మోషేను బాబు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి నాయన సహాయపడింది రాజా, మీకు వందనాలు నాయన. అయ్యా సైన్యాధిపతి నాయన కుష్టి వ్యాధి నుంచి బ్రతికించడానికి నాయన చిన్న కుమార్తె చెప్పింది ప్రభా. చిన్న కుమార్తె చెప్పిన మాట నాయన సైన్యాధిపతి ఆలకించి బాబు నీ యొక్క నాయన బిడ్డ దగ్గరికి నాయన ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు బాబు. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా సారేపేత వెదవరాలు ప్రభా, అయ్యా తొట్టిలో ఉన్న పిండి తరగలేదు, బుడ్డిలో ఉన్న నూనె తరగలేదు నాయన. గొప్ప కార్యాలు 3.5 సంవత్సరాలు మీరు పోషించారు దేవా, అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా చిన్న కర్ర ద్వారా నాయన మోషే నాయన బాబు అయ్యా ఐగుప్తులో నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించారు తండ్రి. అయ్యా మీరు గొప్ప దేవుడు ప్రభా. అయ్యా మేము చిన్న చిన్న బిడ్డలము ప్రభా. అయ్యా మా జీవితాలు, మా బ్రతుకులు మీ ముందు ఎందుకు పనికిరావు నాయన, కానీ మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదు నాయన. అయ్యా నాయన మా జనన విధము చూడగా మీకు ఆశ్చర్యమే కలుగుతున్నది ప్రభా. అయ్యా మేము పాపంలో పుట్టాము, పాపంలోనే పొరలాడుతున్న మా దగ్గరికి వచ్చారు ప్రభా. అయ్యా మమ్మల్ని నీళ్లతో కడిగారు ప్రభా, నీళ్ళనగా వాక్యము నాయన ఉప్పు రాశారు ప్రభా, గొప్ప నిబంధన మాతో చేయించారు తండ్రి. అయ్యా తర్వాత నాయన రక్షణ వస్త్రాన్ని మాకు ఇచ్చారు ప్రభా. అయ్యా ఇచ్చినవేమి మా జీవితంలో పాపం జోలికి కానీ ప్రభా
అయ్యా దేని జోలుకొని మేము వెళ్ళొద్దు ప్రభా. అయ్యా మీ యొక్క సన్నిధిలో నాయన దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను బాబు మేము వాడబడగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా మీరు గొప్ప దేవుడు మా పక్షాన్ని ఉండగా నాయన బాబు మా స్థితి చిన్నదిగా ఉండదు నాయన, అయ్యా గొప్పగా ఉంటుంది ప్రభా. మా సంఘాన్ని ఆయన పండుగ దినాల్లో మేము వచ్చి అడుగు పెట్టాం ప్రభా. పండుగ ఆనందాన్ని మాకు దయచేయండి, పండుగ సంతోషాన్ని మాకు దయచేయండి నాయన. అయ్యా ప్రతి ఒక్కరు నాయన మీ యొక్క వాక్యం విన్నారు నాయన. అయ్యా ఎప్పుడు మా బ్రతుకులు ఎలాగ ఉంచే దేవుడు అయితే మీరు ఎంత మాత్రము కూడా కానే కాదు ప్రభా. అయ్యా షోలమితిని అంత మాత్రం నాయన బాబు. అయ్యా నల్లపిల్ల అన్న నాయన కుమార్తెకు బాబు. అయ్యా సొలొమోను మహారాజుకు నచ్చింది నాయన. అయ్యి ఇప్పుడు అందరూ నల్లపిల్ల అన్నవాళ్ళు ఇప్పుడు అంటున్నారు నాయన. అయ్యా సూర్యబింబం అంత అందము కలిగిన స్త్రీ ఈమె ఎవరు అని మాట్లాడుతున్నారు తండ్రి. అయ్యా మీ యొక్క చేతి మా మీద ఉంటే ప్రభా, మీ యొక్క నీడ మా మీద ఉంటే ప్రభా, మీ యొక్క ప్రసన్నత మా మీద ఉంటే ప్రభా. అయ్యా మేము సొలొమోనుని మించిపోతాము రాజా, మీకు వందనాలు నాయన. అయ్యా అటువంటి గొప్ప కృపను ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ దయచేయండి నాయన. వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ దయచేయండి. అయ్యా విన్న వాక్యాన్ని మేము హృదాగా పోనవద్దు ప్రభా. అయ్యా నాయన బాబు యొక్క పండుగ దినాలు నాయన ప్రతి ఒక్కరికి ఎంతో నాయన ఖర్చులు అవసరము ప్రభా. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని అడుగుచున్నాను తండ్రి. అనారోగ్యాల నుంచి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. అయ్యా ప్రతి ఒక్కరు దీవించబడాలి నాయన, ఆశీర్వదించబడాలి. ఎటువంటి దుష్టుడు ఏమాత్రం ఏలుబడి చేయొద్దు నాయన. అయ్యా ఇంకా జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరే తోడుగా నేడుగా ఉండి ఆదరించి అంతవరకు నాయన మీరే తోడుగా నేడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచున్న యేసయ్య నామం పెట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.